నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభోకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో మితిమీరిన పెయిన్ కిల్లర్స్ వాడకంతో పొంచి ఉన్న అనర్థాలు, నొప్పి నివారణ మందుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాం. కాల్లో ముళ్ళు గుచ్చుకున్న నొప్పి కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, చివరికి ప్రాణాలు తోడేసే క్యాన్సర్ నొప్పి కావచ్చు. నొప్పి అనేది గుండెల్లో గుణపాలు దించినట్లుగా మనిషిని విలవిల్లాడేలా చేస్తుంది. ఇలాంటప్పుడు మనలో చాలా మంది ఉపశమనం కోసం నొప్పి నివారణ మందులకు అలవాటు పడుతూ ఉంటారు. తమకు తామే సొంతంగా పెయిన్ కిల్లర్స్ను కొని వాడేస్తూ ఉంటారు. నిజానికి పెయిన్ కిల్లర్లు అనేవి రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి. సరిగా వాడుకుంటే నొప్పి నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. కానీ మితిమీరి వాడితే మాత్రం రకరకాల అనర్థాలతో పాటు చివరికి ప్రాణాపాయాన్ని సైతం తెచ్చిపెట్టగలవు. నొప్పి నివారణ మందుల వాడకం గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. నొప్పి, బాధ మన ఒంటిని పచ్చి పుండులాగా మార్చేస్తాయి. గుండెల్లో గుణపాలు దించినట్లుగా మన ప్రాణాల్ని తోడేస్తాయి. ఎవరైనా మనల్ని సరదాగా గిల్లినప్పుడు, పొరపాటున కాల్లో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు చురుక్కుమనే నొప్పి కొద్దిసేపు మనల్ని విలవిల్లాడిపోయేలా చేస్తుంది. ఇక రోజంతా గంటల తరబడి పనిచేసినప్పుడైతే ఒంట్లోని కండరాలన్నీ తీవ్రమైన నొప్పులతో బాధపడతాయి. ప్రమాదవశాత్తు ఎముకలు విరిగినప్పుడు, వయసుతో పాటు మోకీళ్లు అరిగిపోయినప్పుడు, వెన్నులో ఏదైనా సమస్య ఉన్నప్పుడు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నప్పుడు భరించలేని నొప్పి నిత్యం మనకి నరకాన్ని చూపిస్తుంటుంది. ఇదిగో ఇలాంటప్పుడే పెయిన్ కిల్లర్స్ అనేవి మనకు వరప్రసాదాల్లాగా కనిపిస్తాయి. ఒక్క మాత్ర వేసుకుంటే చాలు, చేత్తో తీసేసినట్టుగా నొప్పి ఇట్టే మాయమైపోతుంది. శరీరమంతా తేలిగ్గా ప్రశాంతంగా మారిపోతుంది. నొప్పి నివారణి మాత్రలకు ఉన్న ఈ అద్భుతమైన గుణమే నేడు మనలో చాలా మందిని వాటికి బానిసలుగా మార్చేస్తోంది. మానవాళికి వచ్చే జబ్బుల్లో అతి ముఖ్యమైన సిమ్టమ్, లక్షణం నొప్పి. నొప్పి నుంచి ప్రతి వ్యక్తి కూడా రిలీఫ్ను కోరుకుంటుంటాడు. అందుకే ప్రపంచంలో అమ్ముడయ్యే మందుల్లో అత్యధిక శాతం పెయిన్ కిల్లర్సే. కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం ఈ పెయిన్ కిల్లర్స్ అంటే నొప్పిని హరించే మందుల ద్వారా ప్రదేశంలో జరుగుతుంది. మన దేశంలో కూడా ఈ నొప్పి మందులు చాలా విరివిగా చాలామంది ఇష్టం ఉన్నట్టు వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ మందులు మన దేశంలో ప్రిస్క్రిప్షన్ లేకుండానే, అంటే డాక్టర్ మందుల చీటీ లేకుండా దొరుకుతుంటాయి. దానివల్ల చాలామంది వీటిని అబ్యూజ్ అంటే అవసరం లేకుండా కూడా వాడుతున్నారు. ఈ పెయిన్ కిల్లర్స్ సాధారణంగా సైక్లోఆక్సిజనేజ్ అనే ఎంజైమ్ మీద పనిచేస్తాయి. ఈ ఎంజైమ్ మన కణజాలంలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే కెమికల్ని అంటే రసాయనాన్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ఏదైనా నొప్పి కలగాలంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ ఉండాలి, అంటే కణజాలంలో వాపు ఉంటుందన్నమాట. ఈ ఇన్ఫ్లమేషన్కి కారణం ప్రోస్టాగ్లాండిన్సే. అయితే ఈ సైక్లోఆక్సిజనేజ్ ఎంజైమ్ పనిచేయనప్పుడు ఈ ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తి కావు, కాబట్టి నొప్పి తగ్గుతుంది. అందుకే చాలా పెయిన్ కిల్లర్స్ ఈ సైక్లోఆక్సిజనేజ్ కాక్స్ అనే ఎంజైమ్ మీద పనిచేయడం వల్ల నొప్పిని తగ్గిస్తూ ఉంటాయి. జలుబు, దగ్గు, జ్వరాల వంటి సాధారణ సమస్యలకు మనం తరచూ వేసుకునే యాంటీబయాటిక్ మందుల్లాగే ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడకం కూడా చాలా సాధారణ విషయంగా మారిపోయింది. కొద్దిగా తలనొప్పిగా అనిపించినా, ఒళ్ళు పులిసినట్టుగా అనిపించినా, కండరాలు నొప్పులుగా ఉన్నా, మోకాళ్ల నొప్పులు, నడుములో నొప్పి బాధిస్తున్నా వెంటనే ఇబుప్రోఫెన్, ఆస్ప్రిన్, పారాసెటమాల్, నిమ్స్లాయిడ్, డైక్లోఫినాక్ వంటి ఏదో ఒకటి పెయిన్ కిల్లర్ వెంటనే వేసేసుకుంటున్నాం. అప్పటికప్పుడు నొప్పి నుంచి అవి మంచి ఉపశమనాన్ని ఇస్తుండటంతో మనలో చాలామంది నొప్పులు బాధించిన ప్రతిసారి ఈ నొప్పి నివారణి మందుల్ని వేసుకోవడానికి అలవాటు పడిపోతున్నారు. ముఖ్యంగా మహిళలు తమ ఆరోగ్య సమస్యలకు డాక్టర్ దగ్గరికి వెళ్లే ఓపిక లేక, ఇంట్లో అందుబాటులో ఉన్నవో లేక పక్కింట్లో అరువు తెచ్చుకునో లేదంటే వీధి చివరలో ఉండే మందుల షాపులోనో కొనుక్కొని నొప్పి మందుల్ని చాలా తరచుగా వాడేస్తున్నట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
చాలా పెయిన్ కిల్లర్స్ కొంతమంది కొంచెం పెయిన్కి కూడా వాడుతూ ఉంటారు. చాలామందికి నొప్పి తట్టుకునే తత్వం ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు నొప్పి పూర్తిగా పోవడం వల్ల చాలా హాయిగా ఫీల్ అవుతుంటారు. కొన్ని పెయిన్ కిల్లర్స్లో అడిక్ట్ అంటే అలవాటు అయ్యే ధోరణి ఉంటుంది. ఉదాహరణకు టెమడాల్ లాంటి మందు కానివ్వండి, పెథిలిన్ మందు కానివ్వండి, మార్ఫిన్ మందు కానివ్వండి, వాటిలో చాలా తొందరగా వ్యక్తి పెంటజోసిన్ అని 14 అంటాం ఇంజెక్షన్, వీటికి చాలా తొందరగా బానిసే అవకాశం ఉంది. ఇవి కాకుండా మామూలుగా వాడే పెయిన్ కిల్లర్స్ అంటే సాలిసిలేట్స్, ఐబుప్రూఫెన్ లాంటి మందులకు కూడా కొంతమంది అలవాటు అవుతుంటారు. ఎందుకంటే ఆ మందులు వేసుకుంటే వాళ్ళ పనులు వాళ్ళు హాయిగా చేసుకోవచ్చు, నొప్పులు ఉండవు, అదేవిధంగా ఎంతో ఫ్రీగా ఉన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. కాబట్టి వాటికి అలవాటు అయిపోతున్నారు. ఆ విధంగా చాలామంది వారికి వారే అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఈ నొప్పి మందులు వేసుకొని కొన్ని అనర్థాలు కొని తెచ్చుకుంటున్నారు. మనం వాడే ప్రతి మందుకు ఏవో కొన్ని దుష్ఫలితాలు అనేవి ఉండనే ఉంటాయి. అయితే పెయిన్ కిల్లర్స్ విషయంలో ఈ దుష్ఫలితాలు మరింత ఎక్కువగా ఉంటాయి. నొప్పి నివారిణి మందుల్ని అతిగా వాడితే వచ్చిపడే అనర్థాల గురించి ఓ చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం.